నటి అయినాక ఈ సుదీర్ఘ నట ప్రయాణంలో మీకు మధుర క్షణాలు ఏంటి చెప్పండి? ఇప్పటిదాకా నేను ఇవాళ ఒక్కరోజే బాగుందనేది ఏమి అనిపించలే నాకు. ప్రతిరోజు బాగానే ఉంది. బాగుంటుందండి. ఎందుకు నేను ఒక 10-15 డేస్ ఇంట్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాను ఏంటి నేను ఇలాగ మూట కట్టి మూల పడేసిన ఇడిచిన బట్టల మూటలాగా ఇక్కడే పడి ఉన్నాను. 10 రోజులైంది 15 రోజులైంది బయటకు వెళ్ళలేదు అనుకుంటాను తప్పిస్తే చాలా ఆనందమైనవి అని ఏం ఆలోచించలేదండి. ఎందుకు బాగానే ఉందిగా వచ్చినప్పటి నుంచి. వెతుకులాట ఉంటే ఇదేదో బాగుంది అనుకుంటారు కానీ నేను అసలు వెతకనే లేదు. నేను నా పాటికి నేను చిన్న రెమ్యునరేషన్తో నాటకాలు వేసుకునేదాన్ని. అంటే మీకు ఉదాహరణకు చెప్తాను. అసలు నాటకంలోకి ఎలా వచ్చారు, ఎలా చేశారు? నాటకంలోకి ఎలా వచ్చానంటానండి, మా కుటుంబంలో కొంచెం చిన్న ప్రాబ్లంలు ఉండి మేము తెనాలికి వెళ్ళాం. విజయవాడ. అసలు ఊరు విజయవాడ. విజయవాడ నుంచి తెనాలిలో ఇలాగా వీధుల మీద అరుగులు ఉంటాయి, వాటి మీద కూర్చుంటారు సాయంత్రం అయితే. ఇప్పుడు కదా పోకిరి అబ్బాయిలు ఎక్కువయ్యారు, అప్పట్లో పోకిరీలు ఎక్కడున్నారు. మామూలుగా ఉండే అందరు కూర్చుంటే కోటినాగయ్య ఒక అతను చెలికెత్తల వేషాలు అవి ఇవి వేసేవాళ్ళు. అప్పట్లో పౌరాణికాలే ఎక్కువ ఉండేవండి, రామాంజనేయ యుద్ధం అవి ఇవి అన్నీ ఉండేవి. తెనాలిలో అతను వెళ్తా ఈ పాప ఎవరమ్మా అంటే మా అమ్మాయే అంది. మా అమ్మ నాటకాల్లో వేషాలు వేయించకూడదు అన్నాడు. అంటే కొంచెం ఒక టైప్లో ఉంటాడు అనమాట మనిషి. అంటే దానికి ఏం చేత అవుతుంది, స్కూల్కి వెళ్ళమంటేనే వెళ్ళదు అది. వద్దులే, కాదమ్మా ఒక నాటకంలో ఒక అమ్మాయిని పెట్టుకుంటే ఆ అమ్మాయి ఏమో ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయింది, అందుకని వాళ్ళకి ఒక 2 ఉన్నారు అందులో అమ్మాయిలు, ఈ పాప అయితే బాగుంటుంది. అప్పటికి నాకు ఓ 13 ఏళ్ళు ఉంటాయేమో అండి. ఈ పాప బాగుంటుంది, వాళ్ళే అన్నీ చూసుకుంటారమ్మా అంటే ఏం రాదయ్యేదానికి డైలాగులన్నా చదువుకోవాలి కదా, అంత పరిజ్ఞానం కూడా లేదు. ఎలాగా నేను కొంచెం ఇన్నోసెంట్గానే ఉండేదాన్ని. ఎలాగా అంటే వాళ్ళే నేర్పించుకుంటారమ్మా. వచ్చిందా అప్పటికి? చదువుకుంటున్నానండి, కానీ మనకి ఈ నాటకాలు ఇవన్నీ అవి కష్టం కదండి. అవి ఒక పేర్లు ఉంటాయి, ఈ పక్కన సీతారాముడు. నేనా 8th వరకు ఏమో వెళ్ళానండి. అది కూడా డుమ్మాలే అండి, ఎగ్గొట్టుకుంటానే వెళ్తా. పెద్ద ఏమో అప్పుడు కూడా ఈ బెజవాడలో ఉన్నప్పుడు మాకు బరిగొడ్లు అన్నీ ఉండేవి, పాలు తీసుకుని వెళ్ళేదాన్ని నేను. ఎక్కడ బందర్లాకుల దాకా వచ్చేదాన్ని. మేము కృష్ణలంకలో ఉండేవాళ్ళం. అక్కడ శేష్ కుమార్ వాళ్ళని పౌరాణిక నాటకాలు పొద్దున్నే ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళు హార్మోని పెట్టుకుని పద్యాలు. ఆ కిటికీ పట్టుకుని ఈ పాల మాట ఎట్టన్నా ఉండి అది చూసి ఎప్పుడన్నా ఇలా పాడాలి, ఎప్పుడన్నా ఇలా పాడాలి, ఏమీ తెలియదు. బట్ ఏదో ఆ మధురమైన ఆ పద్యాలు విజయాలు పాడుతుంటే అలా చూసుకుని అలా నిలబడి లేటుగా పాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు మా అమ్మ వాళ్ళకి చెప్పి మా వాళ్ళందరూ నన్ను కొట్టి నాటకం ఎక్కడన్నా ఉందంటే వెళ్ళిపోయేదాన్ని అండి. నాతో ఏమన్నా పని చేయించుకోవాలంటే గవర్నర్పేట సెంటర్లో ఏంటో పందిళ్ళు వేస్తున్నారే అనేవాడు మా నాన్న. పందిళ్ళు వేస్తున్నారంటే నాటకమేమో. బాలనాగమ్మ మహా ఇష్టం అండి నాకు. అప్పుడు సంగు అలాగా ఒక మాయల్ పకీరు. అప్పుడు అదేదో అక్కడ వెళ్ళి సగం వరకు చూసి అక్కడే పడి నిద్ర. మా వాళ్ళు వచ్చి ఎత్తుకుని తెచ్చుకునేవాళ్ళు. పని చేయించుకోవాలంటే ఇలా మోసం చేసేవాళ్ళు నన్ను. ఇంట్లో ఏమన్నా పని అనుకోండి అస్సలు ముట్టుకునేదాన్ని కాదు. అక్కడ ఏంటో పందిళ్ళు వేస్తున్నారే, ఏంటో మరి ఏమన్నా నాటకాలు వేస్తారో ఏంటో అనేవాడు మా నాన్న. సాయంత్రం నాటకానికి వెళ్ళిపోవాలి కదండి, బందరకాల అవతలకి. మేము బందరకాల యువతల ఎక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి తెలుసండి. ఇప్పుడు ఊరంతా పందిళ్ళు వేసినట్టు వేశారు వంతెనలో. మా చిన్నతనంలో ఆ బందర్లాకుల దగ్గర ఒకటే వంతెన ఉండేది, దాని నుంచి తిరిగి అలా వెళ్ళాలి గవర్నర్పేట వెళ్ళాలంటే. అలా కష్టపడ్డానండి చూసి. వెయ్యాలనేది లేదు, వెయ్యాలనేది పాపం ఇతను ఈ కోటినాగయ్య అనే అతను. ఫస్ట్ నాటకం అది
మన పాలేరు నాటకం బోయి భీమన్న గారిది. దాని తర్వాత పినిశెట్టి శ్రీరామూర్తి గారిది పల్లెపడుచు. అప్పుడు అవే 13 ఏళ్ల వయసులోనే అందులో ఏంటంటారండి, చదువుకుంటానికి వెళ్ళే ఒక జమీందారు గారి అమ్మాయి. ఆ తర్వాత పెద్దదవుతుంది, లంగా ఓణీలు వేసుకుంటుంది. ఈ అమ్మాయి దగ్గర పాలేరుగా ఈ పుస్తకాలు అవి మోసుకొచ్చేవాడు కలెక్టర్ అవుతాడు. బడి బయట కూర్చుంటాడు కదండి, కూర్చుని ఆ పాఠాలన్నీ విని 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 వాడు కొంచెం అటా చదువుకుని వాడు కలెక్టర్ అయి వస్తాడు. ఆ కలెక్టర్ని ఆ రోజుల్లో కులాంతర వివాహం, ఈ అమ్మాయి అతన్ని చేసుకోవాలనుకుంటుంది. అది క్యారెక్టర్. అందుకని నేను ఎంటర్ అయ్యాను. ఎందుకంటే ముందు లంగా జాకెట్లు చాలా ఎమోషన్. 13 ఏళ్ళకి అర్థం చేసుకున్నారు అదంతా. నేర్పి అయితే చెప్పాను కదండి, 15-20 రోజులు సైకిల్ మీద ముందు ఆ కర్ర ఉంటుంది కదండి, ఇప్పుడు కదా సీట్లు వేస్తున్నారు. ఆ సైకిల్ మీద కూర్చుని 15-20 కిలోమీటర్లు అండి ఆ రిహార్సల్ చేసే ఊరు. ఎవరన్నా వచ్చి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాము. నాటకాలకి రిక్షాలకి ఖర్చు పెట్టినంత డబ్బులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. సంక్రాంతి పండగకి వాళ్ళ నాటకం అండి. నేను డిసెంబర్ నెల నుంచి రిహార్సల్కి వెళ్ళి ఆ డైలాగ్ ఎక్కడ చెప్పాలి, ఏం చెప్పాలి, ఎలా నిలబడాలి, ఎక్కడ దాకా వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకోవడానికి 20 రోజులు పట్టిందండి. ఆ 20 రోజులు చిలకలాగా వాళ్ళు ఏం నేర్పించారో అవే స్టేజ్ మీద. బేసిక్గా ఇష్టం ఉండటం వల్ల కానీ థ్రిల్ అండి. చెప్తున్నా, ఆ ఫస్ట్ నాటకం వేసినప్పుడు ఒక థ్రిల్ అనమాట. ఇలా చూస్తే అందరూ జనమే. జనానికి మనం ఎంతే కనపడతాం కానీ మనకు కనపడతారు కదండి అందరూ. అంత జనాన్ని చూస్తే అబ్బాయి ఎంత బాగుందో, మనం ఇంకెప్పుడైనా జీవితంలో ఇలాగే ఉండిపోవాలనుకున్నానండి. ఇంకా తర్వాత వెనక్కి తిరిగి చూడాలి. మా అమ్మ ఇంకా చాలు అంటే, లేదమ్మా నేను ఇందులోనే ఉంటా, నేను ఇలాగే నాటకాలు వేస్తాను. వాళ్ళు 25 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లో. పెద్ద అమౌంట్ కదా. పెద్ద అమౌంట్ అండి లైఫ్లో ఫస్ట్. నేను 25 రూపాయలండి అంటే ఇప్పుడు కూడా ప్రేమిస్తానండి 25ని. 100 రూపాయల కంటే 25 రూపాయలని ఎక్కువ ప్రేమిస్తాను. నా ఫస్ట్ రెమ్యునరేషన్ అది. అంటే తెలియని వయసులో అదొక థ్రిల్లు. అది థ్రిల్ అని ఇప్పుడు మీరు అడిగాక గుర్తొస్తుంది నాకు. ఆ జనాన్ని, ఆ నాటకం, అవన్నీ. అది మాత్రం ఆ పాప కోటినాగయ్య అని అతనికి థ్యాంక్స్ చెప్పుకో. ఆ తర్వాత ఆ నాటకం అంతే అండి, అలా వరుసనే. నేను చాలా సన్నగా చక్కగా ఉండేదాన్నేమో అండి. అప్పుడు నాటకాలకి ఏదో కొంచెం ఒకలాగా ఉండే మనుషులే వచ్చేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు తక్కువ వచ్చేవాళ్ళు. అందుకని ఇంకా పిలవడం మొదలుపెట్టాను. అలా 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 1500, 2000 నాటకానికి తీసుకునేంత అన్నీ ఈ సాంఘిక నాటకాలే. సంధ్యారాగంలో శంఖారావం, భయం, ఆత్రేయ గారి భయం, చాలా శ్రీమంతుడు, ఇట్లాంటివన్నీ చాలా నాటకాలు ఒక 7-8 ఏళ్ళు బాగా బిజీ చేశానండి. మధ్యలో సినిమాకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. సినిమాకి 5 ఏళ్ల తర్వాత పిలిచారండి. అదే మీ పిలిచే క్రమంలో దాసనారాయణరావు గారు అసిస్టెంట్ ఒక డైరెక్టరు. అసిస్టెంట్ కాదండి, మా ఆయన పత్రికలో పనిచేసేవాడు, మీకు పరిచయం లేదు. రెడ్డి గారు కాదండి, జగదీష్ అని అతను ఏం చెప్పాడంటే, ఉమా ముందు నవశక్తి గంగాధరరావు గారి సినిమా హీరోయిన్ నీడలైన ఆడదని నూతన ప్రసాద్ గారు నేను ఒకసారి ఎంటర్ అయ్యాను. ఆయన నా హస్బెండ్, నేను వైఫ్. ఈ ప్రభా హీరోయిన్ నా చెల్లెలు. మా ఇంటికి వచ్చి పాడు చేయబడుతుంది అనమాట. ఆ తర్వాత మా కుటుంబం కనపడదు, ఈ అమ్మాయి రోడ్డును పడుతుంది, నరసింహరాజు కాపాడటం, ఇవన్నీ కథ నీడలేని ఆడది. ఆ తర్వాత అమ్మాయిలు జాగ్రత్త అని బాలచంద్ర గారి సినిమా, అది సొల్లద్దాన్న నిక్కిరేన్. దాంట్లో ఒక శ్రీ విద్యా క్యారెక్టర్ నాది. తర్వాత వచ్చి మన ఈవిడ జయసుధ క్యారెక్టర్ను ఈ క్యారెక్టర్ కలిపేశారు. ఎందుకు కలిపారంటే, ఫ్రెండ్ కోసం హీరోయిన్ సాక్రిఫైస్ చేస్తే బాగుండదు, మన తెలుగు వాళ్ళు ఒప్పుకోరు, అక్క కోసం అంటే పర్వాలేదని. నేనేం చేస్తానంటే, ఒక జమీందారుగా ఉన్న అతనికి పెళ్లి చేస్తారు. అతను పెద్దగా పట్టించుకోడు. ఈవిడ ఈ నరసింహరాజు ట్రాప్లో పడుతుంది. ఈ సామాన్లు నగల గిగలు సర్దుకుని అతనితో వెళ్ళిపోవడానికి ప్రిపేర్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ వచ్చి అక్క జీవితాన్ని కాపాడి అది నరసింహరాజుతో అటాచ్ అవుతుంది. అలా ఒక క్యారెక్టర్ పెట్టారు. కళ్ళజోడు ఉంటుంది, నత్తి ఉంటుంది నాకు ఆ క్యారెక్టర్. అది కూడా హీరోయినే, 3 హీరోయిన్లు అండి. అంటే పాటలు పాడే ఆనంద్ వైఫ్ ఒక హీరోయిన్ సుజాత, ప్రభ ఒక హీరోయిన్, నేను ఒక హీరోయిన్.